మా బాబు వాళ్ళ ఇద్దరికి గుండు చేయించి స్నానానికని వెళ్ళాము. మాకంటే ముందు వేరే మా రిలేటివ్స్ వెళ్ళారు, మేము అక్కడికే వెళ్ళాము. వాళ్ళకి అక్కడ ఏదో ఒకటి చెమ్ము దొరికిందంట ఆడుకోవడానికి. అది ఆడుకుంటూ అలానే వెళ్తున్నారు. బట్ ఫ్లో అయితే మాకి మేము స్టాండ్ తీసుకున్నంతనే ఉంది. వన్స్ వాళ్ళు ఒక్కసారి సడన్ గా వాళ్ళకి స్టాండ్ తీసుకునేది రాలేదు, అలా అదంతా జరిగిపోయింది. గ్రిప్ రాలేదు, ఒకరికొకరు అంతా పట్టుకొని సపోర్ట్ ఏం దొరకలేదు వాళ్ళకి. ఏం కాదు, అందరు అక్కడ ఇట్లా లైన్ ఉన్నారు యాక్చువల్ గా వాళ్ళు. ఇంకా అది అంత బ్యాక్ కి ఎలా వెళ్ళారని నేను అటు సైడ్ తిరుగున్నాను. యాక్చువల్ గా వాళ్ళందరూ ఒకే సైడ్ ఉన్నారు, మా బాబు మిగతా వాళ్ళందరూ. వాళ్ళకి గ్రిప్ దొరకలేదు. మా హస్బెండ్ కూడా వెళ్ళారు, వాళ్ళకి కూడా గ్రిప్ దొరకలేదు. ఏం లేదు, ఇప్పుడు నేనున్న ప్లేస్ కి ఇక్కడ వరకు ఉంది. వాళ్ళు వన్స్ బ్యాక్ అయ్యేసరికి వాళ్ళకి ఇక్కడ వరకు వచ్చేసినాయి. అది సడన్ గా ఇంకా అక్కడ లేదో ఎక్కువ ఎవరు జనాలు లేరు, చాలా దూరంలో ఉన్నారు. వాళ్ళని అరిచి పిలిచేసరికి వాళ్ళు ఎక్కువ ఎవరు ఇంట్రెస్ట్ చూపిలేదు ముందుకు రావడానికి, హెల్ప్ చేయడానికి. అక్కడ అవేం లేవు. మేము కాల్ చేసినా ఎవరు అంతగా అవైలబుల్ గా లేరు. వాళ్ళు ఒక 1 hour వచ్చింటారు నాకు తెలిసి. లిటరల్లీ మేము ఈ లాస్ట్ నుంచి ఆల్మోస్ట్ ఆ ఎడ్జ్ వరకు వెళ్ళాం. మాకు ఇదే హైటే ఉంది. మేము అలా లేకపోతే మేము ఎందుకు వెళ్తాం అలా చిన్న పిల్లల్ని పెట్టుకొని? వాళ్ళకి వన్స్ సడన్ గా ఒక స్టెప్ ఇన్ బ్యాక్ అయ్యేసరికి వాళ్ళకి గ్రిప్ దొరకలేదు, అంతే అక్కడ జరిగింది. అక్కడ ఫస్ట్ థింగ్స్ ఇప్పుడు ఇట్లా సేఫ్ సైడ్ గా కూడా ఏం లేవు, పెట్టలేదు. అంబులెన్స్ కూడా ఎప్పుడో లేటుగా వచ్చింది. ఒక బాబు దొరికినాడు. మేబీ అంబులెన్స్ పక్కనే ఉండింటే అప్పుడు ఆన్ ది స్పాట్ ఏదైనా చేసేవాళ్ళేమో. లిటరల్లీ ఇంక్రీజ్ అవుతుంది, బట్ అంత ఓవర్ఫ్లో అయితే కాదు. కానీ వాళ్ళు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. అండ్ మోరోవర్ ఎలాంటి గైడెన్స్ లేదు, ఇన్స్ట్రక్షన్స్ లేవు. గవర్నమెంట్ అవన్నీ ప్రొవైడ్ చేస్తే ఇంకో ఫ్యామిలీకి ఇలాంటివి జరగవని హోప్ఫుల్ గా కోరుకుంటాం. ట్రాక్టర్ వాళ్ళు ఇసుకలు తీసుకుంటున్నా అన్నారు. ఇప్పుడు అలా ఇసుక తీసుకోవడం బట్టే కదా కింద గ్రిప్ లేక జరిగింది. అలా తీస్తున్నప్పుడు పెట్టండి, మీరు ఇక్కడ ఇలా ఉంది డేంజర్ గా, ఈ డెప్త్ ఇది ఇక్కడ ఇంత ఉంది అని పెడితే బాగుంటుంది. చోట పెడితే కాదు కదా, ఒక చోట అంటే అదేమన్నా ఇంత చిన్న ప్లేసా? మేము సేఫ్ చూసుకునే వెళ్తాం కదండి. ఎవరికన్నా ఇలా జరగాలని ఎవరేం కోరుకోరు కదా ఫ్యామిలీలో. నేను ఇప్పుడు నా హస్బెండ్ ని నా బాబుని పోగొట్టుకున్నా, ఎవరైనా కావాలని ఇలా చేసుకుంటారా? గవర్నమెంట్ వల్లనే ఇదంతా ప్రాబ్లం జరిగింది. వాళ్ళు ప్రాపర్ గైడ్ లైన్స్ ఇవ్వండి. అక్కడ అది టెంపుల్, డివోషనల్ ప్లేస్. అది ఇలా నెగ్లిజబుల్ గా ఉంటే ఎలా చెప్పండి? వెంటనే ఒకసారి అంబులెన్స్, పోలీస్ వాళ్ళు అనేది తొందరగా వస్తే బాగుంటుంది. మేము కాల్ చేసిన 1 hour వచ్చారు వాళ్ళు అక్కడ. అంబులెన్స్ కూడా వాళ్ళు వచ్చినాక కూడా అంబులెన్స్ చాలా సేపటికి వచ్చింది. అట్లీస్ట్ అంబులెన్స్ పోలీస్ వాళ్ళతో వచ్చింటే ఒక బాబు అయినా సేఫ్ అయ్యేవాడు అనుకుంటున్నా నేను. శని అది సెలవులు సార్, మా పిల్లోడు సాఫ్ట్వేర్ సెలవులు. ఏదో పిల్లల్ని స్నానం చేపిస్తాము, గుడి దర్శనం చేసుకొస్తాము అని వచ్చినాడు. మన దర్శనం చేయించుకోవాలి మంత్రాలయంలో. మా మరదలకి మనవాడు పుట్టినాడు, అట్లే చూసి రావచ్చు అనే ఉద్దేశంతో వచ్చినాడు. స్నానానికని పోయినారు. ఇది మా పెద్ద మనవాన్ని పట్టుకుని కానీ పోయి ఒకరు వెనక ఒకరు మునిగిపోయినారు సార్. ఈరోజు నిన్ననే ఒక బాడీ దొరికింది. ఈరోజు నా కొడుకు మనవంది ఈరోజు పొద్దున 7 గంటలకు దొరికింది. ఈ జనరల్ హాస్పిటల్ ఎమగినూరుకి వేసుకొని వచ్చినాం. జాబ్ హైదరాబాద్ సార్, సాఫ్ట్వేర్. నా సొంత ఊరు పుల్లకుర్తి దగ్గర, అది కోడుమూరు దగ్గర పుల్లకుర్తి సార్. మేము కర్నూలులోనే సెట్ అయినాం 35 ఏళ్ళ. ఏం లేదు సార్, మా ఒక 2 రోజులు శని ఆది ఉన్నందుకు సెలవులు అని వచ్చినారు సార్. బండ ఖర్చుకున్నారు అందరు. 5 ఇండ్లు. నా మనవాడు సార్, నా మరదల కొడుకు, నా భార్య చెల్లెల కొడుకు. నా మరదలకి 2 రిలేషన్స్, యారాలు మనవడు, యారాలు కోడలు, చెల్లెలు. 5 మంది సార్. పెళ్లి కాని అమ్మాయి ఉంది, పెళ్లి కాని అబ్బాయి ఉన్నాడు.
నా కొడుకు పెళ్ళి అయింది. ఎంతమంది సార్ మీ అబ్బాయి? ఇద్దరు కొడుకులు సార్. పెద్ద పిల్లోడు ఇప్పుడు చనిపోయినది. ప్రతి వచ్చినారంట. మా మరదలు మా బావ ఆ ఊరే కదా, తీసుకుంటున్నారంట. వెంటనే వచ్చినారు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు.